దివిలో ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు, భువిలో ఆది దంపతులు నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులు. భగవంతుడు కూడా విడదీయలేని ఈ దంపతులలో తారకమ్మను క్యాన్సర్ వ్యాధి తారకరాముడి నుంచి విడదీసింది. తనకు వచ్చిన కష్టం వేరెవ్వరికీ రాకూడదని, తొలి దశలోనే గుర్తిస్తే 100 ఏళ్లు జీవించే అవకాశం ఉంటుంది అని ఆలోచించిన అన్నగారి మానసపుత్రిక బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. హైదరాబాద్ నగరంలో కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ దగ్గర వెలసింది ఆ ఆసుపత్రి. ఆధునిక పరికరాలున్నాయి, అత్యంత నిపుణులైన వైద్యులున్నారు, రోగులను అనురాగంతో చూసుకునే సిబ్బంది ఉన్నారు. ఈ క్యాన్సర్ వ్యాధి గురించి ప్రముఖుల అభిప్రాయాలను ఇప్పుడు విందాం. మలమూత్ర విసర్జనలో ఏదైనా లోపాలుంటే వెళ్లి టెస్ట్ చేయించుకోండి. ఏదైనా మింగుతుంటే చాలా ఇబ్బంది కలుగుతుంది, బొంగురు పోతుంది. వెంటనే టెస్ట్ చేయించుకోండి, ఆ వ్యాధిని దూరంగా ఉంచండి. గుట్కాలు, పాన్ పరాగులు, జరదాలు, సిగరెట్లు ఇవన్నీ మానేయాలి. నిండు 100 ఏళ్ల జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి. ఉపయోగించుకోండి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ముందుగా మనం దాని క్యాన్సర్ అని గుర్తిస్తే తగ్గించడం చాలా ఈజీ. వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా తగ్గదేమో నెగిటివ్ థింగ్ అంటారు ఆలోచించకుండా అది తగ్గిపోద్ది, అది పర్వాలేదు, డెఫినెట్గా తగ్గుద్ది మందులతో అని పాజిటివ్ థింగ్ తోటి ధైర్యంగా ఉంటే ఇచ్చిన మెడిసిన్స్ కూడా చేసి ట్రీట్మెంట్ కూడా సక్రమంగా మనకి పనిచేస్తుంది, తగ్గడానికి వీలవుతుంది. స్త్రీలకు రొమ్ముల్లో గెడ్డలు ప్రమాదకరమైంది. నొప్పి లేదు కదా అని నిర్లక్ష్యం చేయకండి. రొమ్ముల్లోనే కాదు, మీ శరీరంలో ఎక్కడైనా నొప్పి లేని గెడ్డలు ఉందని మీకు అనిపిస్తే వెంటనే వైద్య పరీక్ష చేయించుకోండి. చెట్టును పెంచేది నరకటానికి కాదు, అలాగే మనిషి పుట్టేది అర్ధాయిస్తూ చచ్చిపోవడానికి కాదు, 4 కాలాల పాటు చల్లగా ఉండడానికి. క్యాన్సర్ అనేది ఓ ప్రమాదకరమైన వ్యాధి, కానీ తొలి దశలోనే గమనిస్తే దాన్ని తొలగించవచ్చు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్కి రండి, నవ్వుతూ తిరిగి వెళ్ళండి. మీ ప్రయత్నం లేకుండా విపరీతంగా బరువు తగ్గిపోతున్నారా? అపాయం కొని తెచ్చుకోవద్దు, వెంటనే పరీక్ష చేయించుకోండి. మామూలు దగ్గేలే అనుకోవద్దు. నెలల తరబడి పొడి దగ్గుతూ ఉంటే ఒక్కసారి పరీక్ష చేయించుకోండి, అనుమానం నివృత్తి చేసుకోండి. రొమ్ము ఆకారంలో ఏదన్నా మార్పు కనిపించినా, రొమ్ము లోపల కణుతులు ఉన్నా, నిపుల్స్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నా, రొమ్ము చర్మం మీద ఏదన్నా మార్పు ఉన్నట్టు అనిపించినా ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్కి చూపించండి. ఒక 30 సంవత్సరాల క్రితం క్యాన్సర్ అనేది ఏంటి, దాని అవేర్నెస్ ఎవరికీ తెలియదు. బట్ మన నందమూరి బసవతారకమ్మ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో వాళ్ళకున్న అత్యాధునిక సదుపాయాలతో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మనం ఇమీడియట్ గా ట్రీట్మెంట్ కి వెళ్తాయండి. నిజంగా చెప్తాను, ఇట్ విల్ బి వెరీ ఈజీ. నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్ అయ్యాక బోర్డు మెంబర్ల సహకారంతో ప్రపంచ దేశాలలో దాతలను స్పందింపచేసి నిరుపేదలకు వైద్య సదుపాయం కోసం, కార్పస్ ఫండ్ కోసం, కొత్త భవనం కోసం విరాళాలు సేకరించారు. తరచుగా హాస్పిటల్కొస్తూ ఉంటారు, అందరినీ సంప్రదిస్తూ ఉంటారు. మేము విజయవాడ నుంచి వచ్చాము. మా పాపకి పుట్టుతోనే కడుపులో గడ్డ వచ్చిందంట. అన్ని హాస్పిటల్కి వెళ్ళిన ఎక్కడ ట్రీట్మెంట్ మాకు దొరకలేదు. ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుందని చెప్పారు. అందుకని ఇక్కడ తీసుకొస్తే మా పాపకి 3 days అవుతుంది. 3 days లో మా పాప ట్రీట్మెంట్ అయిపోయింది. చాలా బాగా చూసుకున్నారు డాక్టర్స్. మాది ఉప్పలండి. నేను డిస్నీ ల్యాండ్ హై స్కూల్లో కాయగా పనిచేస్తాను. అయితే అనుకోకుండా నాకు క్యాన్సర్ అని తెలిసింది. అప్పుడు నేను ఎట్లా క్యూర్ అవుతుంది అనేది చాలా భయపడ్డాను. ఇక్కడ వచ్చాక ఏం భయపడొద్దమ్మా, క్యూర్ అవుతుంది, నీకు చాలా బాగుతుంది, నువ్వేం భయపడొద్దని డాక్టర్ చెప్పారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. మా పిల్లలకు బాగా చూసుకుంటున్నా, నేను మంచిగా హెల్తీగా ఉంది, వర్క్ కూడా చేసుకుంటున్నాను సార్. క్యాన్సర్ వ్యాధిని పొందడం ఒక శాపం. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రోగులకు వరం. అనుమానం వస్తే ఆలస్యం చేయకుండా పరీక్ష చేయించుకోండి. నిండు 100 ఏళ్లు హాయిగా జీవించండి.